హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 days బ్యాక్ కల్కి 2898 AD మూవీ నుంచి మనకి అశ్వత్థామ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ గ్లిమ్స్ చూశాక ఆ చిన్న గ్లిమ్స్లో ఉన్న చిన్న చిన్న హిడెన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అంతకుముందు రిలీజ్ అయిన కల్కి 2898 AD మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని బ్రేక్ డౌన్ చేశాము. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ అశ్వత్థామకి రిలేటెడ్ కంటెంట్ ఆ వీడియోలో చాలా ఉంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఐకార్డ్స్లో అండ్ ఎన్ కార్డ్స్లో ఇచ్చేస్తాము, చూసేయండి. అండ్ ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ కట్ ఎవరు చేశారో కానీ మామూలుగా లేదు, పీక్స్ అసలు. మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా జస్ట్ 3 డైలాగ్స్తో తన క్యారెక్టర్ ఏంటో చెప్పేశారు. అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. మూవీ మొత్తం ఇవే విజువల్స్ ఉంటే మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. గ్లిమ్స్ని మనకి శివలింగాన్ని చూపిస్తూ స్టార్ట్ చేస్తారు. అండ్ ఎండింగ్లో శివలింగాన్ని చూపిస్తూ ఎండ్ చేస్తారు. అండ్ గ్లిమ్స్ స్టార్టింగ్ మనకి వాటర్ డ్రాప్స్ని అలా హైలైట్ చేస్తూ తీసుకువచ్చి వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ని ఈజీగా చెప్పేశారు. ఈ షార్ట్లో మనకి ఎంగేజ్లో ఉన్న అశ్వత్థామను చూపించారు. బట్ ఇక్కడ డీఏజింగ్ని యూజ్ చేశారు. అది సూపర్గా సెట్ అయింది. అండ్ దట్టు ఆ మనీ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు, న్యాచురల్గా ఉన్నట్లే అనిపిస్తుంది. అండ్ అశ్వత్థామని మనం ఇక్కడ గాయాలతో చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ బ్యాటిల్ ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. సో మేబీ ద్వాపర యుగంలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలా అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం అయిన తరువాత తను చేసిన తప్పుకి శ్రీకృష్ణుడు తనకి శాపం విధిస్తాడు. సో మేబీ ఆ సీన్ ఇదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తన పొజిషన్ చూస్తుంటే నీల్ డౌన్ చేసినట్లు అనిపిస్తుంది. అశ్వత్థామ నీల్ డౌన్ చేశాడు అంటే ముందు శ్రీకృష్ణుడు ఉండి ఉండొచ్చు. సో ఇక్కడ అశ్వత్థామను చూపించారు కాబట్టి శ్రీకృష్ణుడిని కూడా చూపిస్తారు. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ షార్ట్లో మనం ఎంగేజ్లో ఉన్న అశ్వత్థామను చూడొచ్చు. అండ్ ఇక్కడ నిప్పు రవ్వల్ని చూపిస్తారు. అండ్ అక్కడ నుండి స్మూత్గా ట్రాన్స్లేషన్ చేస్తూ ప్రజెంట్ అశ్వత్థామను చూపించారు. అండ్ ఇట్స్ అ గుడ్ ఐడియా. కొంతమంది రాయ దీపిక పడుకోని యొక్క చైల్డ్ వర్షన్ అంటున్నారు. సో రాయ క్యారెక్టర్ బాయా గోలా అని ఎవరికి పెద్ద ఐడియా లేదు. నార్మల్ పీపుల్ అశ్వత్థామని మీట్ అవ్వలేరు, బట్ రాయ మీట్ అయ్యింది. అండ్ మేబీ రైడర్స్ రాయ మీద అటాక్ చేసినప్పుడు అశ్వత్థామ తనని రెస్క్యూ చేసి ఉండొచ్చు. అండ్ తనని రెస్క్యూ చేశాడు. అండ్ అశ్వత్థామ చూడటానికి గాయాలతో ఉన్నాడు. సో తన గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో రాయ అశ్వత్థామతో కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం చూడొచ్చు. నీ పేరేంటి? రాయని రెస్క్యూ చేసేటప్పుడు అశ్వత్థామను రైడర్స్ షూట్ చేసి ఉండొచ్చు. ఈ విషయాన్ని వాళ్ళ కాన్వర్సేషన్లో వినొచ్చు. అండ్ అలాగే తన ఫోర్ హెడ్ మీద ఇంజురీస్కి విభూది ఉండటం అండ్ పసుపు ఉండటం కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ అలాగే రైడర్స్ హైటెక్ గన్స్ వాడుతూ ఉంటారు. సో మేబీ అది లేజర్ షూట్ అయి ఉండొచ్చు. ఈ షాట్లో మనం శివలింగంపై అభిషేకం ఆగిపోవడం చూడొచ్చు. అండ్ అక్కడ ఉన్న టెంపుల్లో చూస్తుంటే దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయినట్లు తెలుస్తుంది. అండ్ అలాగే అభిషేకం ఆగిపోయింది అంటే పంచభూతాల్లో ఒకటైన నీరు కూడా అయిపోయింది. అండ్ వాటర్ లేక కరువుల్లో ఉన్నట్లు కల్కి ఫస్ట్ గ్లిమ్స్లో చూడొచ్చు. అండ్ కరువులతో లోకం అల్లాడిపోతుంది. పాపాత్ముల యొక్క పాపాలు ఎక్కువ అయిపోయాయి. ఇక శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి వస్తున్నాడు అని అర్థం చేసుకున్న అశ్వత్థామ నిరంతర యుద్ధానికి సమయం వచ్చింది అంటాడు. ఈ షార్ట్లో ఒక క్లాత్లో ఏదో ఒక టైప్ ఆఫ్ రాయిని చూడొచ్చు. మేబీ అందులో ఈ గ్లిమ్స్ ఎండింగ్లో చూపించిన మనీ ఉండి ఉండొచ్చు. అండ్ ఇది అశ్వత్థామ అయ్యి ఉండడు, ఎందుకంటే ఒకసారి హ్యాండ్స్ని చూస్తే మంచి ఎంగేజ్లో ఉన్న హ్యాండ్స్లా అనిపిస్తున్నాయి. బట్ అశ్వత్థామ హ్యాండ్స్ ఎలా ఉంటాయో ఈ షార్ట్లో చూడొచ్చు. మేబీ అక్కడ ఉంది డార్లింగ్ అయి ఉండొచ్చు. ఈ షార్ట్లో అశ్వత్థామ దీపాన్ని వెలిగించడం చూడొచ్చు. అండ్ అశ్వత్థామ దీపాలని 2 రాళ్లతో వెలిగిస్తాడు. అశ్వత్థామ మహాభారత టైం పీరియడ్కి చెందినవాడు అని ఇక్కడ ఈ డీటెయిల్ ఇచ్చారు. జనరేషన్ గ్యాప్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ టీజర్స్ ఆర్ గ్లిమ్స్ని రిలీజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదా బీజిఎంతో రిలీజ్ చేస్తారు. బట్ నాగిమామ అలా చేయాల, కొంచెం క్రియేటివిటీతో ఆలోచించి మన ఇండియాలో ఉన్న మెయిన్ లాంగ్వేజెస్ని ఈ గ్లిమ్స్లో యాడ్ చేశారు. సెమ్మయ్య ఫైట్ పన్నింగ్ నిమ్మన్న రేడర్స్ షూట్ ಮಾಡಿದ್ದು మరి నువ్వు చనిపోలేవా? ఇది ఒక టెంపుల్ ఆను తుమ్ భగవాన్ హో. అండ్ హైలైట్ ఏంటంటే మనకి గ్లిమ్స్లో అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడ మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ని మనకి గ్లిమ్స్లో యాడ్ చేశారు. ఎట్ లాస్ట్ ఇంగ్లీష్ని కూడా యాడ్ చేశారు. ఐఎమ్ రాయా. ఏ అశ్వ అంకుల్, వెయిట్ ఫర్ మీ. షార్ట్లో అశ్వత్థామ తలపై మణిని చూడొచ్చు. బట్ కురుక్షేత్రంలో కృష్ణుడు శాపం విధించినప్పుడు తన మణిని తీసుకుంటాడు. అండ్ తీసుకున్నప్పుడు మణి ఉన్న ప్లేస్ నుండి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ మార్క్స్ని ఇక్కడ కూడా చూడొచ్చు. బట్ అశ్వత్థామ ఆ మణిని పెట్టుకున్నప్పుడు అక్కడ ఇంజూరీస్ ఏమీ ఉండవు. అండ్ ఈ షార్ట్లో రాయ ఐస్లో ఏదో ఒక లైట్ని చూడొచ్చు. అండ్ సేమ్ ఇలాంటి సిమిలర్ షాట్ భీమా మూవీలో చూడొచ్చు. భీమా మూవీలో అక్కడ కూడా లైట్ చాలా పెద్దగా గ్లో అవుతుంది. అండ్ ఇక్కడ అశ్వత్థామ మనీ గ్లో అవుతూ ఉండొచ్చు. అండ్ మేబీ అశ్వత్థామ మనీ లేకుండా పెద్ద పవర్ఫుల్గా ఉండలేకపోవచ్చు తనకు విధించిన శాపం వల్ల.
అండ్ మేబీ కృష్ణుడు మనీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ మనీ అశ్వత్థామకి ఇచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే తను మనీ లేకుండా పవర్ఫుల్ కాదు కాబట్టి. కలిని అంతం చేయాలి అంటే కలికి ఒక్కడి వల్ల అవ్వదు. సో తనకి హెల్ప్ కావాలి. దానికోసం సప్త చిరంజీవులు తనకి హెల్ప్ చేస్తారు. సప్త చిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. కల్కికి హెల్ప్ చేయాలి అంటే తను పవర్ఫుల్గా ఉండాలి. కృష్ణుడు ఇలా ఆలోచించి మనీని ఇచ్చేసి ఉండొచ్చు. అండ్ కల్కి నీ దగ్గరికి వచ్చే సమయానికి ఆ మనీ యాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఉండొచ్చు. అండ్ ఆ మనీ యాక్టివేట్ అయిన తర్వాత తన ఫేస్పై ఎటువంటి ఇంజురీస్ ఉండవు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది అశ్వత్థామ గ్లిమ్స్ చూశాక నాకు దొరికిన డీటెయిల్స్. వీటిల్లో మీకు ఏ డీటెయిల్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఈ వీడియో నుంచి అయినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్స్ అలా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. మాకు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ ఇంకా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బై.